రైట్, ఇక పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ బీజేపీల గుర్తులను 100 మీటర్ల గొయ్యి తీసి పాతి పెడతారని లండన్ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికలప్పుడే రాజకీయాలు అని, ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధిపైనే తన దృష్టి ఉందని అన్నారాయన. తెలంగాణను నెంబర్ 1గా నిలిపేందుకు పొరుగు రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే పోటీ పడతానని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు, మిగతా సమయంలో పరిపాలన, రాష్ట్రం అభివృద్ధి అనే ఆలోచన ఉన్నవాడు. ఇవాళ అభివృద్ధి వైపు, సుపరిపాలన వైపు రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతోటి అందరినీ సమన్వయం చేసుకొని ఇవాళ ముందుకెళ్తుంటే ప్రతిరోజు ఓర్వలేక నేను కూడా మీలాంటి సామాన్యమైన రైతు కుటుంబం నుంచి నల్లమల అడవిలో నుంచి వచ్చిన నేను గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతు బిడ్డగా అతి సామాన్యమైన కుటుంబం నుంచి మొదలై 20 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే హోదాకి ఇది ఆసామాసీ రాలే, అయ్యలో తాతలో ఇస్తే రాలే. మంత్రి అయ్యి విదేశీ పర్యటన మీద విలాసవంతమైన జీవితాలు గడపడానికి రాలే. ఇవాళ రాష్ట్ర అభివృద్ధిని ఇవాళ మనసులో పెట్టుకొని రాష్ట్రాన్ని ఇవాళ పక్క రాష్ట్రం కర్ణాటకను, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశాతోనూ పోటీ పడాలన్న ఆలోచన కాదు నాది. ఈ ప్రపంచంతోనే పోటీ పడాలని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు అభివృద్ధి చెందితే సంతోషించేవాడిగా మొదటివాడిగా నేను ఉంటాను. నా మిత్రులు, నా సోదరులు, నా కుటుంబ సభ్యులు అభివృద్ధి పదం వైపు నడుస్తే అభినందించడానికి నేను. తెలంగాణలోనే కాదు, విదేశాల్లోని తెలుగు వారిలోనూ సీఎం రేవంత్ రెడ్డి అంటే ఫుల్ క్రేజ్, ఫుల్ జోష్. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డికి తెలుగు వారి ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఆయన్ని చూసేందుకు, కలిసి మాట్లాడేందుకు తెలుగువారు చాలా ఆసక్తి చూపుతున్నారు. రాత్రైనా సరే క్యూ లైన్లో నిలబడి మరీ వేచి ఉండి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడేందుకు వీల్లూరుతున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే సదస్సులో అయితే తెలుగువారి సందడి మామూలుగా ఉండడం లేదు. తెలంగాణలో జరిగే బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డిని చూసి అంతా కేరింతలు కొట్టినట్టే లండన్లోనూ రేవంత్ రెడ్డి కనిపించగానే తెలుగు వారంతా సీఎం సీఎం జై రేవంత్ అనే నినాదాలతో హోరెత్తిస్తున్నారు. రేవంత్ తన ప్రసంగంలో ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేర్లు ప్రస్తావించగానే జనం నుంచి స్పందన ఓ రేంజ్లో ఉంది. రేవంత్ ప్రసంగం కూడా వినిపించనంత గట్టిగా అంతా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.